హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక చిన్న అప్డేట్ తీసుకొని వచ్చిన. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ అని చెప్పలేదు కానీ ఎవరైనా బిజినెస్ పెట్టాలన్న ఆలోచనలు ఉండి డబ్బులు లేకుండా, జాబ్ రాకనో లేకపోతే జాబ్ పైన ఇంట్రెస్ట్ లేకుండా ఏదన్నా చిన్న ఫినాన్షియల్ ఎయిడ్ ఉంటే నేను బిజినెస్ చేసుకోగలను అన్న థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఒకసారి వినండి. సో ఇది ఆర్డర్ తీసుకున్నా నేను ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది మనకి. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, రాజు యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చింది. అయితే దీనికి అందరూ ఎలిజిబుల్ కాదండి. ఇది కొంచెం ఒక కేటగిరీ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ వాళ్ళకు మాత్రమే ఇది వ్యాలిడ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఇది చూడండి, ఇది రీసెంట్ డేటెడ్. ఇది మార్చ్ 25కి ఆర్డర్ బయటకు వచ్చింది. అయితే ఇది ఎందుకోసం అంటే సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా నువ్వు ఫినాన్షియల్లీ వెనుకబడి ఉంటే నువ్వు ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నప్పుడు నీకు గవర్నమెంట్ అనేది ఫండింగ్ అనేది ఇస్తుంది. అది కొంత సబ్సిడీ ఉంటుంది, కొంత మనం కట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లా ఉందో ప్లాన్స్ ఇక్కడ ఇచ్చారండి. మీరు ఏదైనా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ సపోజ్ ఎవరైనా ఒక మిషనరీ వర్క్ ఏదైనా చిన్న ఎస్టాబ్లిష్మెంట్ తీసుకొద్దామని చూస్తున్నాం, మీ దగ్గర డబ్బులు లేవు. సో దానికి సంబంధించి ఏదైనా మిషనరీ వర్క్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ కోళ్ళ ఫారంలను పెట్టుకుంటుంటారు, ఎగ్స్ సంబంధించి ఆర్ అగ్రికల్చర్ ఏదైనా కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా కానీ. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది లేడీస్ ఉంటారు, ఈ స్టిచ్చింగ్ వర్క్ లాంటివి ఏమైనా చేసుకుంటారు, దానికి మిషనరీ లాగా. సో ఇట్లాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనాలి, చిన్న సైజ్. ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి సంబంధించి గవర్నమెంట్ అనేది ఫండింగ్ ఇస్తుంది. సో అది ఎట్లా ఉంటుంది అంటే, ఒకవేళ మనకి ఫండ్ కనుక 50,000 వరకు కావాలి అనుకుంటే కంప్లీట్ 100% సబ్సిడీ ఉంటుంది. ఒకవేళ ఫండింగ్ 50 to 1 lakh అయితే 90% సబ్సిడీ ఉంటుంది, 10% మనం పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ 1 lakh and 2 lakh 80% సబ్సిడీ, 20% పే చేయాలి. సిమిలర్లీ ఒకవేళ అది 2 lakhs to 4 lakhs ఉంటే 70% సబ్సిడీ, 30% మనం పే చేయాలి. ఒకవేళ మీరు నిజంగా సీరియస్గా ఉండి ఇట్లాంటిది ఏదన్నా ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటే ఇది మాత్రం ఒక మంచి అవకాశం. ఎందుకంటే మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ 4 lakhs వరకు గవర్నమెంట్ మనకి ఫండ్ ఇస్తుంది. దాంట్లో 30% మాత్రమే మనం కట్టాల్సి ఉంటుందండి. అయితే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కడ ఉంది చూద్దాం ఒకసారి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముందంటే, రూరల్ ఏరియాలో ఉంటే మీ ఇన్కమ్ పర్ యానం 1,50,000 మాత్రమే ఉండాలి. అర్బన్ ఏరియాలో ఉంటేనేమో 2 lakhs ఉండాలి. అది ఫినాన్షియల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ దీంట్లో ఇంకొక పాయింట్ ఏముందంటే, రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఓన్లీ ఒక పర్సన్ కి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ ఉంది. ఫర్ సపోజ్ ఒకే ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారు, సో వాళ్ళందరికీ ఇది ఎలిజిబిలిటీ ఉండదండి. ఓన్లీ ఎనీ 1 person ఫ్రమ్ 1 రేషన్ కార్డు హోల్డర్. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 55 years ఉన్నది. ఇది నార్మల్ గా. అండ్ కొన్ని అగ్రికల్చర్ అండ్ సమ్ అదర్ అలైడ్ సెక్టర్ కి 60 years వరకు కూడా ఉంది. అంటే ఇది ఓన్లీ స్టూడెంట్స్ కి మాత్రమే కాదు, ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఆ ఫీల్డ్ లో కొంచెం ప్రావీణ్యత ఉంటే, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. నాన్ అగ్రికల్చర్ సెక్టర్ అయితే 21 to 55 years, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అయితే 21 to 60 years ఇస్ ద ఏజ్ లిమిట్. దీనికి డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా మనకి ఇక్కడ పెట్టి ఉన్నారండి. సో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంతకుముందు మెన్షన్ చేశాడు కదా లిమిట్. సో రూరల్ ఏరియా అయితే 150, అర్బన్ ఏరియాస్ అయితే 2 lakhs. అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న స్కీమ్ ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కు సంబంధించి ఏమైనా ఉంటే మీకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అగ్రికల్చర్ స్కీమ్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే మీకు పాస్బుక్ అనేది ఉండి తీరాల్సి ఉంటుంది. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ ఎక్సెట్రా ఇచ్చున్నారు. ఇంకా అదంత ఇంపార్టెంట్ కాదు. ఇది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండి. ఇది తర్వాత దీంట్లో ట్రైనింగ్ ఫర్ గ్రౌండింగ్ ఆఫ్ స్కీమ్స్ అని చెప్పేసి ఒక మాట యూజ్ చేశారండి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఏది సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇట్ మే వ్యారీస్ ఫ్రమ్ 1 week to 15 days త్రూ ఎంపానల్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి చెప్పినారు. అది మీరు సెలెక్ట్ చేసుకున్న స్కీమ్ ని బట్టి అది డిసైడ్ అవుతుందండి. రైట్. అయితే దీనికి ఇది ఇంపార్టెంట్ డేట్స్ పెట్టారు, ఇంపార్టెంట్ డేట్స్. మనకు అప్లికేషన్కి వచ్చేసి 5th April 2025 ఇస్ లాస్ట్ డేట్. మనకు ఆల్మోస్ట్ ఇంకా 5 days ఉన్నది. దాని తర్వాత ఇదంతా వాళ్ళు ఇంటర్నల్ గా ఇన్స్పెక్ట్ చేయడము అవన్నీ చేయడానికి వారు వేరే డేట్స్ పెట్టుకున్నారు. అండ్ ఫైనల్ గా
మనకి బయటకి ఎవరు సెలెక్ట్ అయ్యారు, కొన్ని రిజెక్ట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఈ ఇచ్చిన కండిషన్స్ లో ఏమైనా మీరు సాటిస్ఫై చేయకపోతే రిజెక్ట్ కూడా అవ్వచ్చు. సో ఫైనల్ గా మనకి ఆర్డర్ వచ్చేసి 2 జూన్ టు 9 జూన్ మధ్యలో మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అని తెలిసిపోతుంది. మీకు ఫండ్ అనేది అకౌంట్ లో జమ అయిపోతుంది. సో ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా మీ సర్కిల్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే, డబ్బులు లేక టాలెంట్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఏం చేయలేకుండా ఉన్న వాళ్ళకి, స్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఇది చాలా చాలా మంచి యూజ్ అయ్యే స్కీమ్ అండి ఇది ఫ్రమ్ ద గవర్నమెంట్. సో దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఇది షేర్ చేయండి. లాస్ట్ డేట్ మాత్రం 5th April. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.